ఇది కొత్తిమీరాకు తెంపేసిన. కొత్తిమీరాకు తెంపి ఇలా అవుతుంది. లేత ఈ కొమ్మలు, లేత కొమ్మలు కొత్తిమీర ఆకులు తెంపి మనం దీంతో పచ్చడి చేసుకోవాలి. మంచిగా ఉంటుంది. మంచిగా కడిగి వేసుకోవాలి చిన్నగా. ఇందులో ఎల్లిపాయలు వేసుకోవాలి. 2 కట్టలు ఆకులు తెంపిన. ఇవి కొమ్మలు, లేత కొమ్మలు. 1 టమాటా. ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర. పసుపు. పసుపు వేసినాం కదా, ఇది కారం సరిపడా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మనం ఇది కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి తాలిపేసుకోవాలి. కొన్ని ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టపట్ల అన్నాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. మంచిగా నూనెలో వేగినాయి కదా, జీలకర్ర అయినవి నూనె వేసుకొని మనం మొత్తం వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా మనం మంచిగా మంచిగా సిమ్లో పెట్టుకొని కొత్తిమీర మనకు మంచి చల్లదనం. ఇప్పుడు ఎండాకాలం కదా, అది మనం లేత ఇటు తీసుకొని మంచిగా ఇట్లా గ్రైండ్ పట్టుకొని చింతపండు తింటారు, చింతపండు అయినా వేసుకోవచ్చు. ఇది మొత్తం పచ్చివాసన పోయేదాకా మంచిగా కలపాలి. మనం దోశలకైనా, ఇడ్లీలకైనా, చపాతీకైనా, అన్నంలకైనా మంచిగా ఉంటుంది. మనం ఎట్లా ఆకు తెంపేసి అవి తీసేస్తాం, ఎక్కువ మంది వేసుకోరు. అవి తీసేస్తాం కాబట్టి అదే గ్రైండ్ పడితే మంచిగా తినచ్చు. దోశలకి, అన్నంలకైనా టేస్ట్ ఉంటుంది. పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. ఒకసారి వేసుకోండి, బాగుంటుంది. ఇది మనకు ఖర్చు లేని పని, ఇంట్లో పని, మనకి ఇంట్లో ఇది సల్వా మంచిది మనిషికి, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ అంటారు కదా, ఆకుల కంటే కుమ్మలలో ఎక్కువ ఉంటుంది, మంచిగా బలం అంటారు కదా. ఇది ఒకసారి వేసుకొని చూడండి, ఛానల్ లైక్ కొట్టండి. మంచిగా అయింది, పచ్చివాసన అయింది, మంచిగా అయింది. మనము టమాటా వేసినాం కాబట్టి మనం నీళ్ళు వేయకుండానే పట్టినాం కదా, నీళ్ళు ఏమి వేయలే. నీళ్ళు అది గంగపైన కానీ వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఇట్లా మొత్తం పోయేదాకా, పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. నీళ్ళు వేసినా కానీ గ్రైండ్ పట్టకుంటే, దంగకపోతే మనకు కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఏం కాదు, మనం ఇట్లా పచ్చివాసన పోయేదాకా వేస్తాం కాబట్టి 2-3 రోజులు అయినా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు అయినా ఉంటుంది. బయట పెట్టిన ఖరాబ్ కాదు. మనం ఉల్లిగడ్డ ఏం వేయలేం కదా. ఇంకా నమస్తే అందరూ, లైక్ కొట్టండి ఛానల్.